దత్తాత్రేయ స్వామి చరిత్ర. హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడు రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయును ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా మరియు నాథి యొక్క అధినాథ సాంప్రదాయానికి సంబంధించిన ఆది గురు లేదా ఆది గురువుగా గుర్తిస్తున్నారు. దత్తాత్రేయుడు మొట్టమొదటిలో యోగదేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తి, సంస్కృతంలో భక్తి కి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుణికిపుచ్చుకొని సంలీనమయ్యాడు. ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు. మసక చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడు అని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మ అనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రై మహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తీవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయననే మరలా శ్రీపాదవల్లభుడిగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు. పూర్వకాలంలో ఒకప్పుడు ప్రతిష్ఠానపురంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పూర్వజన్మలో చేసిన పాపఫలితంగా అతనికి కుష్ఠరోగం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు. భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు. అతని భార్య సుమతి గుణవంతురాలు. ఆమె అతడిపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఎంతో ప్రేమతో, విసుగు లేకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది. భర్తను దైవంగా భావించి పూజించేది. కౌశికుడు ఒకనాడు తన గది కిటికీ నుండి రాజమార్గంలో వెళుతున్న ఒక అందమైన వేశ్యను చూశాడు. భార్యను పిలిచి, నేను బయట వెళుతున్న ఒక వేశ్యను చూశాను. నాకు ఆమె మీద మనసు కలిగింది. ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకుని వెళ్ళు, లేకపోతే నేను జీవించను అని ఆజ్ఞాపించాడు. రాత్రయింది. వేశ్యకు ఇయ్యడానికి ధనం మూటగట్టుకొని తన భర్తను భుజాల మీద ఎక్కించుకొని బ్రాహ్మణుడి భార్య సుమతి వేశ్యవాటికకు బయలుదేరింది. ఆ రాత్రి ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి. నాలుగు పక్కలా చీకటి అలుముకుంది. వర్షం కూడా మొదలైంది. అయినా ఆమె నిలకడగా నడిచి వెళుతూనే ఉంది. మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా కొందరు దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు. రాజుగారు ఆ మహర్షిక్కూడా దొంగతనంలో పాత్ర ఉంది అని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీశాడు. కర్మవశాత్తు భార్య భుజంపై కూర్చుని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీదనున్న మాండవ్య మహర్షి కాళ్లకి తగిలాయి. ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేకే మహర్షి, నాకు ఈ బాధను కలిగించినవాడు తెల్లవారేసరికి ప్రాణాలు విడుచుగాక అని శపించాడు. కౌశికుడి భార్య వెంటనే, నేను గనుక పతివ్రత అయినట్లయితే రేపు సూర్యుడు ఉదయించకుండుగాక అని శపించింది. దానితో మరునాడు సూర్యోదయం కాలేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. దేవతలకు హవిస్సులు అందలేదు. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ బాధని చెప్పుకొని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ అత్రి మహర్షి భార్య అనసూయాదేవి దగ్గరకు వెళ్ళండి.
ఆమె మహాపతివ్రత, కర్దమ ప్రజాపతి దేవహూతిల పుత్రిక, స్వాయంభువ మనువు మనుమరాలు. ఆమె పతిసేవకు మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు అష్టాక్షరీ మంత్రోపదేశం చేశాడు. దాని ఉపాసనతో ఆమె యోగస్థితిని, పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్లి తమ బాధలు చెప్పుకున్నారు. అనసూయాదేవి వారికి అభయమిచ్చి, దేవతలారా, మహాపతివ్రతల శాపాలకు తిరుగుండదు. అయినా సరే నేను వెళ్లి కౌశికుడి భార్య సుమతికి నచ్చజెప్పి అతని భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని వారికి చెప్పింది. ఆ మాటలకు దేవతలు సంతోషంతో తిరిగి వెళ్లారు. అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్ళింది. సుమతిని కుశల ప్రశ్నలు వేసి సముదాయించింది. ఆమెకు మానవుడు ఆచరించాల్సిన ధర్మాలు, సతీపతులలో ఎవరు ఏ కార్యాలు చేయాలి అనే ధర్మసూత్రాలు విశదీకరించింది. సుమతి అనసూయాదేవి బోధన విని ఎంతో ఆనందించింది. అమ్మా, నీవు రాకతో నేను ధన్యురాలయ్యాను. నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించావు. నీవు చెప్పినట్లే పతిసేవలోనే స్త్రీలు ఈ లోకంలోనా పరలోకంలోనా సుఖాల్ని అనుభవిస్తారు. మీరు వచ్చిన కారణం, నేను చెయ్యాల్సిన కార్యం ఉంటే చెప్పండి, తప్పక చేస్తాను అని చెప్పింది. ఆమె మాటలు విన్న అనసూయాదేవి, నీ మాట వల్ల సూర్యోదయం కావడం లేదు, అన్ని ధర్మకార్యాలు ఆగిపోయాయి. దీనితో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు. నేను వారికి సూర్యోదయం అయ్యేలా చేస్తానని మాటిచ్చాను. నీవు నీ మాట ఉపసంహరించుకుంటే మరల సూర్యుడు ఉదయిస్తాడు, లోకాలు శాంతిస్తాయి అన్నది. అనసూయ మాటలు విన్న సుమతి, అమ్మా, నువ్వన్నట్లు నేను నా మాట ఉపసంహరించుకుంటే ముయిశాపం వలన నా భర్త మరణిస్తాడు కదా. నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు, నేనేం చెయ్యాలి అని అడిగింది. అనసూయ ఆమెతో, నీవు చింతించవద్దు, నీ భర్తను నేను తిరిగి బ్రతికిస్తాను అని అభయమిచ్చింది. అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది. అప్పటికి 9 రోజుల నుండి సూర్యుడు ఉదయించడం లేదు. అది 10వ రోజు ఉదయం. అనసూయ 10 రోజులను ఒకరోజులా చేసి చేతిలో అర్ఘ్యం తీసుకొని సూర్యుణ్ణి ఆవాహన చేసింది. ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు. మాండవ్యముని శాపకారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేలమీద పడబోతున్నాడు. మహాతపస్వి అనసూయాదేవి ఆయనను చేతితో పట్టుకుంది. నేను గనుక రూప, శీల, బుద్ధి లాంటి సద్గుణాలలో నా భర్త ఇతరులందరికన్నా గొప్పవాడు అని నమ్మినదానినైతే, నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి జీవించుగాక అని పలికింది. మహాపతివ్రత అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు. ఆకాశంలో పూలవర్షం కురిసింది. లోకాలు శాంతించాయి. మరలా సూర్యోదయం అయ్యి లోకాలు శాంతించినందుకు దేవతలందరూ ఎంతో సంతోషించి అనసూయాదేవి వద్దకు వచ్చి కృతజ్ఞతాభావంతో ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు ఆమె, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాను. వీలైతే అలా వరం ప్రసాదించండి అని ఆమె కోరిక తెలిపింది. దేవతలు తథాస్తు అని పలికి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి, ఆమె మహాత్యం గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ధర్మపత్నులైన సరస్వతీ, లక్ష్మీ, పార్వతుల ముందు చాలా గొప్పగా ప్రశంసించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. త్రిమూర్తుల దగ్గరకు గులకరాళ్లు మూటగట్టుకుని విడివిడిగా వెళ్లి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు. వారు వాటిని ఉడికించడంలో విఫలమయ్యారు. చివరగా అనసూయ దగ్గరకు వెళ్లి రాళ్లిచ్చి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు. అనసూయ నవ్వుకుని తన భర్తలు తలచి ఆయన కమండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది. రాళ్లు శనగలుగా మారి చక్కగా ఉడికాయి. వాటితో ఆయన ఆకలిని తీర్చింది. ఈ విషయం నారదుడు మరల వెళ్లి సరస్వతీ, లక్ష్మీ, పార్వతులకు తెలిపాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు. అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలిసి అనసూయ దగ్గరకు వెళ్లారు. మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు. అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్లమని కోరింది. ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుంటే లేదని వారు చెప్పారు. అనసూయ సిగ్ధంలో పడింది. నగ్నంగా వడ్డన చేస్తే తన పాతివ్రత్యానికి భంగం వస్తుంది. తన భర్త అత్రిమహర్షి తపోశక్తి తగ్గిపోతుంది. వడ్డించిని పక్షంలో అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది. కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని
తన మనస్సులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పు లేదని నిర్ణయించుకుని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది. భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతీ భిక్షాందేహీ మాతా అన్నారు. మాతా అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటిపిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తరువాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగినదంతా చెప్పింది. ఆయన సంతోషించాడు. నారదులు జరిగింది చెప్పడంతో సరస్వతీ లక్ష్మీ పార్వతులు అత్రిమహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలకో తిరిగి అప్పగించమని కోరారు. అత్రిమహర్షి తన తపోబలంతో త్రిమూర్తులని స్తుతించాడు. త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివృత్యానికి మెచ్చి వలం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారివారి అంశలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది. కొంతకాలం గడిచిన తరువాత వరప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రిమహాముని ద్వారా గర్భం ధరించింది. ఆ దంపతులకు బ్రహ్మతేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు. తరువాత సత్వగుణ ప్రధానుడు, సమస్త తత్వాలకు ఆధారుడు అయిన విష్ణుభగవానుడు తన అంశతో దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త అంటే సమర్పించబడ్డవాడు. విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవస్వరూపుడు అత్రిమహర్షి పుత్రుడు కాబట్టి ఆత్రేయుడు. అందువలన దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన దూర్వాస మహర్షిగా అవతరించాడు. చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధుల్ని, మానవులను రక్షిస్తూ ఉంటాడు. వైష్ణవాంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగనిష్ఠాగరిష్ఠుడై సిద్ధశక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగమార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. రుద్రాంశలో పుట్టిన దూర్వాసుడు మునివృత్తిని అవలంబించి లోకసంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శిటించి లోకకళ్యాణం చేస్తూ ఉంటాడు. రామాయణకాలంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అత్రిమహాముని ఆశ్రమాన్ని దర్శిస్తారు. అనసూయ వారికి అతిథి మర్యాదలు చేసి సీతకు తన నగలు, సుగంధద్రవ్యాలతో అలంకరిస్తుంది. సర్వమంగళమైన ఎప్పటికీ మాసిపోని చీరను ఇస్తుంది. పతివ్రతగా ధర్మాలను బోధిస్తుంది. అనసూయాదేవి ఆలయం ఉత్తరాఖండ్లోని అళకనందా నదికి ఉపనది అయిన అమృతగంగకు ఎగువన ఉంది. సతీ అనసూయ ఆశ్రమం మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ పట్టణం దగ్గర్లో దట్టమైన అడవుల మధ్య మందాకినీ నది ఎగువన ఉంది. రామాయణకాలంలో చిత్రకూటంలో 10 సంవత్సరాలు వర్షాలు కురవకుండా తీవ్రమైన కరువు వచ్చింది. సతీ అనసూయ తీవ్రమైన తపస్సు చేసి మందాకినీ నదిని భూమిపైకి తెచ్చింది.